ఈసారి ఐపీఎల్లో బ్యాటర్లతో హవా అని అంటున్నారు. ప్రతి టీంలో స్ట్రాంగ్ బ్యాటర్లు ఉండటంతో పాటు ఆల్రౌండర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. దీంతో చివరి వరకు రన్స్ తీసే అవకాశం అయితే ఉంది. గతేడాది ఐపీఎల్లో బెంగళూరు మీదే హైదరాబాద్ 287 స్కోర్తో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతేకాక ముంబైపై 277, ఢిల్లీపై 266 స్కోర్లు సాధించింది. అంతకుముందు హైయెస్ట్ స్కోర్ బెంగళూరు 263 చేసింది. అది కూడా 12 ఏళ్ల క్రితం. కానీ లాస్ట్ ఇయర్ ఈ రికార్డ్ చెరిగిపోయింది. అయితే ఈ ఏడాది లాస్ట్ ఇయర్ రికార్డులను కూడా బ్యాటర్లు దాటేస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ఈసారి ఐపీఎల్లో 300 స్కోర్ నమోదవడం గ్యారంటీ అని చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డిలు చెలరేగడం ఖాయమని చెబుతూ ఉన్నారు. ఇంతకు ముందు కన్నా టీ20లో పరుగుల వేగం పుంజుకుంది. బ్యాటర్లు దూకుడు పెరిగింది. దాంతోపాటు ఎప్పటిలానే భారత్లో పిచ్లన్నీ బ్యాటర్లకే అనుకూలంగా ఉంటాయి. అది కాక ఆటగాళ్లు అందరూ వరుస టోర్నమెంట్లు ఆడుతూ మంచి ఫామ్లో ఉన్నారు. అందరికంటే హైదరాబాద్ మీద అంచనాలు అధికంగా ఉన్నాయి. దాంతోపాటు ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా జట్లు సైతం బ్యాటింగ్లో ఎంతో బలంగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు మ్యాచ్లో మొదటి జట్టు ఎంత స్కోర్ చేసినా ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. ఐపీఎల్లో 200, 250 చేసి ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. ఎంత పెద్ద లక్ష్యమైనా సరే ఛేదన సాధ్యమే అనుకునే రోజులివి. కాబట్టి స్కోర్లు ఇంకా పెరిగే సంకేతాలైతే కనిపిస్తూ ఉన్నాయి. లక్నో, చెన్నై కాకుండా మిగతా గ్రౌండ్స్ అన్నీ బ్యాటింగ్కు అనుకూలమే. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, ముంబై స్టేడియాల్లో అయితే పరుగుల వరద ఖాయమంటున్నారు.